సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక రెబల్స్ జూలు విదిల్చారు. ఉత్తర సిరియాలో మెరుపు దాడులకు దిగారు. సిరియాలోనే రెండో అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సిరియా ప్రభుత్వానికి అండగా రష్యా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. తిరుగుబాటుదారుల ప్రాంతాల్లో రష్యా దాడులకు వైమానికి దాడులకు దిగింది. కానీ రెబల్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో ఒక్కొక్కటిగా పోరాడిన రెబల్స్ గ్రూపులు ఇప్పుడు ఒక్కటయ్యాయి. మిలిటరీ ఆపరేషన్ కమాండ్ పేరుతో రెచ్చిపోతున్నాయి. ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. అసలు ఉన్నట్టుండి రెబల్స్ ఎందుకు దాడులకు దిగారు? రష్యా దాడులతో రెబల్స్ వెనక్కి తగ్గుతారా? రెబల్స్ కు మద్దతు ఇస్తున్నది ఎవరు? వాచ్ ది స్టోరీ. సిరియాలో మళ్లీ రావణ కష్టం తప్పదా? మిలిటరీ ఆపరేషన్ కమాండ్ ఎవరిది? సిరియా అంతర్యుద్ధంలో అమెరికా, రష్యా పాత్ర ఏంటి? ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమవుతోంది. మరో లెవెల్ దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు దక్షిణ ఆసియాలో కాల్పుల విరమణ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పింది. హమ్మయ్య, ఒక యుద్ధమైన ముగిసింది అనుకున్న క్షణంలో తెరపైకి మరో వివాదం వచ్చి పడింది. ఒకప్పుడు రావణ కష్టంలా రగిలిన అలెప్పో మళ్లీ వార్తలోకి ఎక్కింది. అలెప్పో అంటే మరేదో కాదు, సిరియా వాణిజ్య రాజధాని నగరమే. సిరియాలో ఉత్తర ప్రాంతంలో అలెప్పో ఆ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం ఇదే. తాజాగా ఈ నగరంలో ఉన్నట్టుండి తిరుగుబాటు దళాలు చెలరేగిపోయాయి. ప్రభుత్వ దళాలతో ఘర్షణకు దిగాయి. అలెప్పో నగరాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అసలు ఎవరి తిరుగుబాటుదారులు? ఉన్నట్టుండి ఓ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం 2011కు వెళ్లాల్సిందే. సిరియా ముస్లిం కంట్రీ. ఈ దేశాన్ని 1971 నుంచి 2000 వరకు హఫీజ్ అల్ అసాద్ అనే నియంత పాలించాడు. అప్పటికే ప్రజల్లో అతడిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఎదురు తిరిగిన వారిని ఉక్కుపాదంతో అణిచివేశాడు హఫీజ్ అల్ అసద్. 2000వ సంవత్సరంలో హఫీజ్ అల్ అసాద్ మరణించిన తర్వాత అధ్యక్షుడిగా అతడి కుమారుడు బషర్ అల్ అసద్ బాధ్యతలు స్వీకరించాడు. తండ్రిపై ఉన్న వ్యతిరేకత బషర్ వచ్చిన తర్వాత అది తీవ్రమైంది. 2011లో బషర్కు వ్యతిరేకంగా సిరియాలోని దక్షిణ నగరం దారా కేంద్రంగా తిరుగుబాటు మొదలైంది. నిజానికి హఫీజ్ మరణం తర్వాతే సిరియాలో ఎన్నికలు నిర్వహించాలని కొన్ని వర్గాలు పట్టుపట్టాయి. 2000వ సంవత్సరంలో సిరియాపై అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ ప్రభావం మొదలైంది. అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కార్యకలాపాలకు దిగాయి. మరోవైపు బషర్కు వ్యతిరేకంగా ఉద్యమించిన తిరుగుబాటుదారుల్లో కొందరు అల్ ఖైదాకు అనుకూలంగా మారిపోయారు. అల్ ఖైదాకు అనుబంధంగా 2011లో సిరియాలో జబత్ అల్ నుస్రా ఏర్పాటైంది. ఆ తర్వాత ఈ గ్రూప్పై ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పెరిగింది. సిరియా అధ్యక్షుడు బషర్ వ్యతిరేక గ్రూపుల్లో వెరీ డేంజరస్ గ్రూప్గా జబత్ అల్ నుస్రా మారింది. సిరియా ప్రభుత్వ దళాలకు జబత్ అల్ నుస్రా ఇతర రెబెల్స్తో భీకర పోరాటం మొదలైంది. నిత్యం బాంబుల మోతలతో సిరియా రావణ కాష్టంలా మారిపోయింది. మొదట్లో సిరియా విముక్తి నినాదంతో పోరాడిన తిరుగుబాటుదారులు ఆ తర్వాత కొందరు జిహాదీ సిద్ధాంతం వైపు మళ్లారు. 2012లో అప్పటికే 23 లక్షల మంది జనాభా ఉన్న అలెప్పో నగరంలో సగం జనాభాని రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన జిహాద్గా జబత్ అల్ నుస్రా ఎదిగింది. దీనికి అప్పటి వరకు అల్ ఖైదా అండదండలు కొనసాగాయి. 2016లో సిరియా అంతర్యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మద్దతుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సొంత ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ ను రంగంలోకి దించాడు. రాక్షస్ లాంటి వాగ్నర్ ఫైటర్లకు విధుల్లో పోరాటం వెన్నుతో పెట్టిన విద్య. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు ఎన్జేని ప్రిగోజిన్ ఈ వాగ్నర్ గ్రూప్ ను ముందుండి నడిపించాడు. మరోవైపు ఇరాన్ కూడా తన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGCని రంగంలోకి దింపింది. ఇది ఇరాన్ అధికారిక సైనిక విభాగమే అయినా చాలా దేశాలు ఈ గ్రూప్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. సిరియా అధ్యక్షుడికి మద్దతుగా ఒకవైపు వాగ్నర్, మరోవైపు IRGC దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు యాక్షన్లోకి దిగాయి. తిరుగుబాటు దళాలను ఉక్కుపాదంతో అణిచివేశాయి. అసద్కు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన వారిని అంతం చేశాయి. అలెప్పో నగరం నుంచి తిరుగుబాటు దళాలను వాగ్నర్ గ్రూపు తరిమేసింది. ఈ యుద్ధంతో అలెప్పో రక్తసిక్తమైంది. అప్పట్లో ఇరాన్ తరఫున సిరియా తిరుగుబాటు దళాలపై హిజ్బుల్లా కూడా పోరాడింది. సిరియా రెబెల్స్ ను అత్యంత క్రూరంగా అణిచివేశాయి. ఈ ఓటమితో అల్ ఖైదా నుంచి జబత్ అల్ నుస్రా వీడిపోయింది. ఈ గ్రూప్ ను దానికి చీఫ్ గా ఉన్న అబు మొహమ్మద్ అల్ జల్వాని 2016లో రద్దు చేశాడు. సిరియా విముక్తి కోసం పోరాడే రెబెల్స్ తో కలిసి హయత్ తహరీ అల్ షామ్ HTS ను ఏర్పాటు చేశారు. తమ స్వాధీనంలోని ఉన్న ప్రాంతాన్ని ఇడ్లిబ్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని HTS పరిపాలన సాగిస్తోంది. ఆ తర్వాత దీని కార్యకలాపాలు మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు. దాదాపు తిరుగుబాటును విజయవంతంగా వాగ్నర్, IRGC,
హిజ్బుల్లా అణిచివేయడంతో సిరియాలో ప్రశాంతంగా మారింది. కానీ ఇడ్లిబ్ తరహాలోనే సిరియా ఉత్తరాదిలోని పలు ప్రాంతాలు మాత్రం తిరుగుబాటుదారులు కుర్దుష్ల నియంత్రణలోనే ఉండిపోయాయి. ఈ ప్రాంతాలను దాదాపు సిరియా ప్రభుత్వం వదిలేసింది. అంతా ప్రశాంతంగా ఉందని అందరూ అనుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో హెచ్టీఎస్ విస్తరణ దిశగా అడుగులు వేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది. 2023లో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వాగ్నర్ కు కొత్త వారిని నియమించారు. ఇది బలహీనంగా మారిపోయింది. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలయ్యారు. ఇరాన్, హిజ్బుల్లా కూడా ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా మారారు. అప్పటి వరకు సిరియాలో చాప కింద నీరులా హయత్ తహరీర్ అల్ షామ్ విస్తరించింది. సరిగ్గా అటు పుతిన్, ఇటు ఇరాన్, హిజ్బుల్లా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో తిరుగుబాటుదారులు అటాక్కు రెడీ అయ్యారు. సుమారు 8 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉన్న తిరుగుబాటుదారులు మళ్లీ ఒకటయ్యారు. మిలిటరీ ఆపరేషన్ కమాండ్ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో వాగ్నర్, ఇరాన్ అనుబంధ సంస్థల దాడులతో కోల్పోయిన ప్రాంతాలను తిరిగి దక్కించుకునే దిశగా అడుగులు వేసింది. సిరియా ప్రభుత్వ దళాలపై భీకర దాడులు చేసి అలెప్పో శివారు ప్రాంతాలను, ప్రధాన రహదారులను తమ నియంత్రణలోకి హెచ్టీఎస్ తీసుకుంది. గత్యంతరం లేక ప్రభుత్వ దళాలు వెనక్కి వచ్చాయి. హెచ్టీఎస్ మాత్రం దూకుడును ప్రదర్శిస్తుంది. అలెప్పో తర్వాత హమా అనే మరో ప్రాంతం దిశగా కదులుతున్నది. సిరియా ప్రభుత్వానికి అండగా మరోసారి రష్యా యాక్షన్ స్టార్ట్ చేసింది. హెచ్టీఎస్ ను అణిచివేసేందుకు ఆ గ్రూప్ ఆధీనంలో ఉండే ఇతర ప్రాంతాలను సిరియా ప్రభుత్వ దళాలతో కలిసి టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఇడ్బుల్, అటారెట్ నగరాలపై రష్యా దాడులు చేసింది. అయితే హెచ్టీఎస్ కు ఇక్కడ ఓ బలహీనత ఉంది. ఇది కేవలం గ్రౌండ్ లో మాత్రమే పోరాడుతుంది. దీనికి వాయుసేన లేదు. ఇదే బషర్ అల్ అసద్ కు కలిసి రానుంది. వైమానిక దళం తీవ్రమైన దాడులను చేస్తే హెచ్టీఎస్ తట్టుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు, వారు మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు ఓడించి తీరుతామని తాజాగా బషర్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అంటే గిట్టని దేశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఉంది. బషర్ కు మద్దతుగా పుతిన్ నిలిచాడు. పుతిన్ ను వ్యతిరేకించే దేశాలకు ఆటోమేటిక్ గా బషర్ కూడా శత్రువు అయ్యాడు. దీంతో తుర్కియా, సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా వంటి దేశాలు తిరుగుబాటుదారులకు అన్ని రకాలుగా మద్దతిస్తాయి. అందుకే సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కుర్దుసులకు, ఇతర తిరుగుబాటు దళాలకు అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు, నిధులను అందిస్తాయి. కుర్దుష్ ఫైటర్లు, సిరియా డెమోక్రటిక్ ఫోరెన్స్ కు అమెరికా అండగా ఉంటుంది. అంతకుముందు హెచ్టీఎస్ కు కూడా అమెరికా మద్దతు ఇచ్చింది. కానీ అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తో చేతులు కలపడంతో అమెరికా హెచ్టీఎస్ ను దూరం పెట్టింది. ఆ తర్వాత అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ను అమెరికా దాదాపు అణిచివేసింది. హెచ్టీఎస్ కు స్వతంత్రంగా వ్యవహరించడంతో దీని విషయంలో అమెరికా సైలెంట్ గా ఉండిపోయింది. ప్రస్తుతం యుద్ధాలతో రష్యా, ఇరాన్, హిజ్బుల్లా తలమునకలవ్వడంతో సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం బలహీనపడింది. దీంతో తిరుగుబాటుదారులు క్రియాశీలకంగా మారి అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ఇది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. సిరియాను మొత్తం స్వాధీనం చేసుకునే దిశగా మిలిటరీ ఆపరేషన్ కమాండ్ అడుగులు వేస్తుంది. 4-5 రోజులుగా సిరియాలో మొదలైన అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మంది మేర మృతి చెందారు. అయితే ఈ అంతర్యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అమెరికా ఎలాంటి చర్యలకు దిగుతుందో వేచి చూడాల్సిందే.